హాయ్ అండి, ఈరోజు కొత్త వంటతో సిరి. ఈ వడియాల కూర రైస్లోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. 2 ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి సన్నగా తరిగి అది కూడా పక్కన పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు కరివేపాకు కూడా పక్కన పెట్టండి. కొత్తిమీర కూడా పక్కన పెట్టండి. తాలింపు లేనిదే కూర బాగోదు కదా. తాలింపు ఏ కూరైనా టేస్ట్గా ఉండాలి అంటే పసుపు, కారం, ఉప్పు అవి వేస్తేనేనండి టేస్ట్. కొంచెం బెల్లం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. పాలు కూడా కావాలి, పిండొడియాలు కావాలండి ఈ కూరకి. ఇప్పుడు కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించిన తర్వాత ఆయిల్ పోసుకుని అది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు వడియాలు ఉన్నాయి కదా, ఆ వడియాలు దాంట్లో ఒక్కొక్కటిగా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో తిప్పుకోవాలి, లేకపోతే మాడిపోతాయి కదా. ఇప్పుడు కూరలో కరివేపాకండి తీయకుండా తినండి. సన్నగా తరిగాం కదా, వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కూడా గరిటెతో తిప్పుకోవాలి. ఉప్పు కొంచెం వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను గరిటె కొట్టానని మీరు కొట్టద్దు. కొంచెం పసుపు వేసుకోవాలి, కారం 1 స్పూన్ వేసుకోవాలి, ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకోవాలి. గరిటెతో కలుపుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. 1/2 గ్లాస్ పాలు పోసుకోవాలి, 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసి కలుపుకోవాలి. 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వడియాలు వేయించుకున్నాం కదా, చిన్న ముక్కలుగా చేసుకుని దాంట్లో వేసుకోవాలి. వడియాలు వేసిన తర్వాత కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒకటి మర్చిపోయాము, సాల్ట్ అండి. ఆ సాల్ట్ లేనిదే కూర బాగోదు కదా. సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగానే వేసుకోవాలి. వడియాల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఇది మా చిన్న బాబుకి చాలా ఇష్టం. వాళ్ళ అమ్మమ్మ ఈ కూర చేసినప్పుడల్లా లొట్టలేసుకుంటూ తినేవాడు. ఇప్పుడు నేను చేశాను, ఎలా ఉందో మీరు కూడా చేసుకొని టేస్ట్ చూసి చెప్పండి. ఈ వడియాల కూర రైస్లోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.